హలో, నేను మిస్ రావు. దేశవ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి. షెడ్యూల్ కూడా ప్రకటించడంతో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కూటమి ఏర్పడింది. అలాగే ఎలక్ట్రల్ బాండ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు వెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, ఢిల్లీ నుంచి. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మొత్తం దేశ రాజకీయాల వైపు అందరూ చూస్తూ ఉన్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ ఒకవైపు, అలయన్స్లు ఒకవైపు, ఈ రెండు చాలా సీరియస్ గా కనిపిస్తున్నాయి. ఏంటి సార్, ఎలక్ట్రల్ బాండ్స్ ఎటువైపు దారి తీసే అవకాశం ఉంది? ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, రూలింగ్ పార్టీకి ఎప్పుడు ఏ రూలింగ్ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొద్దిగా ఎంబారస్మెంట్ వస్తుంది, మిగతా వాళ్ళకి అంత రాదు. అసలు ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మీరు మాట్లాడితే 2018లో కేసు వేశారు సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ మీద తీర్పు వచ్చిందో 6-7 సంవత్సరాల టైం గవర్నమెంట్ ఉన్నది సరి చేసుకుంటాను. సరి చేసుకోలేదు కదా. ఒకసారి కేసు వేసాక కోర్టులో అది ఏమీ అవ్వదు, పర్వాలేదు అని చెప్పుకుంటా ఉంటే ఎలా కుదురుతుంది? ఒక గవర్నమెంట్, భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం అంత పెద్ద గవర్నమెంట్, రాబోయే డేంజర్లు, ప్రమాదాలు ఎదురు చూసి ప్లాన్ చేసి దాన్ని తట్టుకోవాలా ఉందా? అదే నిన్న మొన్న ఏదో 5 రోజుల క్రితం నిర్ణయం రాగానే అంతా మునిగిపోయినట్టుగా ఉక్కిరి బిక్కిరి లేకుండా తిరుగుతున్నారంటే అది చాలా, ఒక గవర్నమెంట్ దగ్గర స్కిల్ లేదా, ఒక బ్రెయిన్ ట్రస్ట్ లేదా, ఒక 5-10 మంది, దేశం ఎంత పెద్ద దేశాల్లో ఏ వస్తున్నాయి మనకు ప్రమాదాలు? లీగల్గా వస్తున్నాయా, రాజకీయంగా వస్తున్నాయా, ఆర్థికంగా వస్తున్నాయా, విదేశాల నుంచి వస్తున్నాయా, రోజు కలిసి అదేం లేదు. ఇది ఆశ్చర్యంగా ఉన్నది. ఇది అందువల్ల దీనివల్ల ఎలక్షన్లు పోతాయా వస్తాయని అనట్లేదు. తప్పకుండా ఇది గవర్నమెంట్కి ఎంబారెస్మెంట్. అంతే సార్, ఎల్లుండి లోపల సుప్రీంకోర్టు యూనిక్ నంబర్ తో సహా ఇచ్చేయమని చెప్పి డెడ్ లైన్ పెట్టింది. సో అది ఎఫెక్ట్ కదా ప్రభుత్వానికి? అంటే అంబానీ, ఆదానికి సంబంధించిన కంపెనీలు లేకపోవడం ఏంటి అనేది అందరూ ప్రశ్నిస్తున్నారు. అది లేకపోవటం వల్ల గవర్నమెంట్ చాలా వరకు సేఫ్ అయిపోయింది. అలా 500 కోట్లు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా ఎదుగో ఇచ్చారు, ఇదంతా నిజమని వచ్చింది. కాబట్టి గవర్నమెంట్కి జ్ఞానం ఉన్నదా, పార్టీ జ్ఞానం ఉన్నదా కాకుండా అంబానీ, అదానికి చాలా తెలివితేటలైన అడ్వైజర్స్ ఉన్నారని మనం భావించాలి. వాళ్ళు డబ్బిస్తే ఎప్పుడు చోట బయటపడుతుంది అని ఇవ్వలేదు. ఈ ద్వారా అది మనం నిజంగా మెచ్చుకోవాలి. అది ఏమన్నా ప్రాక్సీల ద్వారా, ఇతర పేర్లు, బినామీల ద్వారా ఇచ్చారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇవ్వలేదు అనుకుంటున్నా. వాళ్ళంతా దూరదృష్టితో ఆలోచించి ఒక రోజు బయట పడతాది, మనం అల్లరవుతాం, మనకు జవాబు ఉండదు, ప్రజలు మనం దూషిస్తారు, మనం లంచాలు పెట్టి పనులు చేసుకుంటున్నాం అంటారు రాజకీయ పార్టీ. కానీ ఇవ్వలేదు. కాబట్టి చాలా వరకు ఈ అలిగేషన్ మీద గాలిపోయింది. మెగా అత్యధికంగా ఇచ్చినట్టు దాంట్లో ఉంది. మెగా ఇచ్చారు 10,000 కోట్లు, 20,000 కోట్లు. ఇప్పుడు వచ్చిన ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చెప్తా. రేపు లక్షవారం తర్వాత ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళు, సార్ దీంట్లో కరప్షన్ ఉన్నది, గవర్నమెంట్కి తెలిసిన కరప్షన్ ఉన్నది, ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక్కోదని మీకు ఇంత డబ్బు వచ్చింది, ఏ పని చేసి పెట్టారు ఆ కంపెనీకి, ఏ కాంట్రాక్ట్లు ఆ కంపెనీకి వచ్చినాయి, మీ వ్యాపారం ఏం తీసుకున్నా అవన్నీ వాళ్ళు అడిగితే బయటకు వస్తుంది కదా. ఒక 5 రోజుల క్రితం తప్పకుండా మీరు చూసుంటారు, హిందూ న్యూస్ పేపర్లో ఒక పెద్ద కథ వచ్చింది ఒకటి గురించి, ఆంధ్రవాడి గురించి. 1,100 కోట్ల కాంట్రాక్ట్ హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకున్నాడు. ఆ రోజు సాయంకాలానికి 40 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నాడట. అలాంటివి బయటకు వస్తే చాలా ప్రమాదం. సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేయి, కేసు రిజిస్టర్ చేయి. ఇది క్విడ్ ప్రో కో. మన 2 వారాల క్రితం ఏమన్నా సుప్రీంకోర్టు, మీరు కొద్దిగా మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నా, మీ వేరే సబ్జెక్ట్స్లో మీరు డీప్గా వెళ్తారు కాబట్టి, జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే 2012లో డబ్బులు తీసుకున్నది, కేసు నా మీద వేయకూడదు, ఎమ్మెల్యే ఎంపీ అంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, చూడు నువ్వు ఎమ్మెల్యే ఎంపీగా నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు, ప్రశ్నచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, ప్రశ్నచ్చు, ఇష్టం వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయి, పాలసీని సపోర్ట్ చేయి, పాలసీని తీసుకురా, పోగుడు, అల్లరి చేయి, ఏం తప్పలేదు. కానీ నువ్వు డబ్బు తీసుకున్నావు, ఆ పనికి మంచి పని అవనే, చెడ్డ పని అవనే, ఇంకా నేను నేరస్తు, నేను ప్రాసిక్యూట్ చేయాలి, లంచగొంటలాగా అన్నారు. కాబట్టి ఆ జడ్జ్మెంట్ కూడా ఇక్కడ వర్తిస్తారు. ఆ జడ్జ్మెంట్ నాకు తెలియదు, నాకు ఊరికనే డబ్బు ఇచ్చాడు వెంటపాటి పుల్లారావు అంటే ఎవరు నమ్ముతారు? వెంటపాటి పుల్లారావు కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా మీ గవర్నమెంట్ నుంచి, ఎస్, ఫినిష్.
ఆ లింక్ ఎస్టాబ్లిష్ అవుద్ది. సుప్రీంకోర్టు దానికి నోటీస్ చేసుకుని నోటీస్ ఇస్తే కేసులు పెట్టమంటే అప్పుడు రియల్ యాక్షన్ చేస్తారా, చేయరా? ఆ కేసు వేసిన వాళ్ళు ఎంతవరకు ఆగిపోతారా? అది నేను ప్రిడిక్ట్ చేయడం కష్టం. సార్ 2014లో బ్లాక్ మనీ వ్యవహారం ఎంత బాగా పనిచేసింది ప్రచారానికి, నరేంద్ర మోడీకి అనుకూలంగా అనేది మనకు తెలుసు. అలాంటిది ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ప్రచారం అనేది పనిచేస్తుందా ఆయనకు వ్యతిరేకంగా? అది పనిచేయదు. నరేంద్ర మోడీకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక వ్యక్తి పాపులర్ రాజకీయంలో అవ్వాడంటే ఒక కారణం గురించి ఒక వ్యక్తికి అవుతాడు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి చైనా పాకిస్తాన్తో గట్టిగా ఉన్నాడా, దేశాన్ని రక్షిస్తున్నాడా అంటే నాకు చాలు. మిగతా ఏం తప్పులు చేసి ఇంకో వ్యక్తి ఉంటున్నాడు, నాకు బియ్యం పడేస్తున్నాడు కదా, నెలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు కదా, నాకు హెల్త్ కార్డ్ ఇచ్చాడు కదా మోడీ కార్డ్, చాలు అంటాడు. అది చైనా అక్కర్లేదు, పాకిస్తాన్ ఇంకోళ్ళు ఉన్నారు మీలాంటి వాళ్ళు. ఒక ఎడ్యుకేషన్ బాగా డబ్బిచ్చాడు కదా, ఇంప్రూవ్ అవ్వింది కదా, ఏదో అని మీరు తో అన్న ఒక ప్రధానమంత్రి అనగానే, ఒక ముఖ్యమంత్రి అనగానే అన్నీ ఆ పని చేసే పనులు మనకి ఇష్టం లేకపోయినా ఒక పని మంచి పని చేస్తే దానికి ఒప్పుకున్నాం. సో మోడీ ఏం చేయగలిగాడంటే 10 సంవత్సరాలు చాలా వరకు చాలా పనులు చేశాడు కాబట్టి చాలా మందికి ఆ పని బాగా చేశాడు. మిగతా చేయకపోతేనే బాగా రోడ్లు వేసేయడం కొంతమంది, బాగా ఎయిర్పోర్ట్లు పెట్టేయడం కొంతమంది, విమానాలు బాగా పెరిగినాయి కదా, తిరుగుతున్నాం కదా, ఇంటర్నెట్ మనకి డేటా చౌకగా వస్తుంది కదా, 10 రూపాయలకి ఏదో జీబీ ఒకటి వస్తుంది కదా, అప్పుడు 200 రూపాయలు. ఎవరి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటారు. అండ్ సో మోడీ పాపులారిటీ ఇస్ హై. దీనివల్ల డెంట్ అవ్వదు. ఇదేదో మోడీ ఇష్టం లేని వాళ్ళు ఎలాగో ఓటు వేయని వాళ్ళు ఎన్నో కారణాలు అక్కర్లేదు, ఒక కారణం చాలు. సో దీని ఏదో ఎఫెక్ట్ పెద్దగా ఉండదంటారు దీని ఎఫెక్ట్. సో రాహుల్ గాంధీ అసలు భారత్ న్యాయ జోడో చేస్తున్నారు కదా సార్, అది ఆల్రెడీ ముగిసింది అనుకుంటా. సో దాని ప్రభావం అనుకూలంగా ఉండదా కాంగ్రెస్ పార్టీకి? ఆయన వరకు అనుకూలం అంతే. అది కాంగ్రెస్ పార్టీకి దాని గురించి ఆంధ్రాలో ఓట్లు పడతాయా? పడలేదు కదా. దాని గురించి తెలంగాణలో పడినాయి, రేవంత్ రెడ్డి గురించి పడినాయి, మనం ఆనెస్ట్గా ఒప్పుకోవాలంటే. మరి శివకుమార్ కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడు, 135 ఎమ్మెల్యేలు నేను గెలిపించా అన్నాడు. ఆయన గెలిపించేది అనలేదు కదా. అది ఒక పబ్లిసిటీ, చక్కగా చేసుకుంటున్నాడు, మాట్లాడుకుంటున్నాడు, అది అదొక వేరే విషయం. దానివల్ల ఓట్లు అనేది కొంతమంది ఆల్రెడీ ఆయనకి ఓట్లు వేయటానికి ఉన్నారు. కొంతమంది వాళ్ళు వేస్తారు, వాళ్ళు చాలా బాగా చేశాడండి. వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు చేస్తారు. ఆ ఇష్టం ఉన్న వాళ్ళు వేయరు. రాహుల్ గాంధీకి వేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసే మిస్టేక్ ఏంటంటే కాంట్రవర్షియల్గా వెళ్తున్నారు. ఒక నాయకుడు అనేవాడు కొంచెం కాంట్రవర్సీ లేకుండా అధికారం వచ్చే వరకైనా వెళ్ళాలి. కాంట్రవర్సీకి వెళ్ళిపోగానే చాలా మంది వ్యతిరేకం అయిపోతారు. కాంట్రవర్సీ లేకుండా వెళ్తే అతని వ్యూస్ ఏంటో మనకు తెలియవు కదా. ఓహో మంచోడేలే అనుకుంటాం. అది దిగాక, పదవిలో దిగాక అతని సంగతి తెలుస్తాడు. సో అక్కడ ఫెయిల్ అయిపో. సో ఇప్పుడు ఆయన ఏదో రాహుల్ గాంధీని వివాదాస్పదం బీజేపీ వాళ్ళు చేస్తున్నారా, పాపం ఆయన తెలియక వివాదాస్పదం పడుతున్నాడా? లేటెస్ట్ గా ఆ శక్తిని దూషించారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ విమర్శ. ఒకటి, రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. తెలిసింది మాట్లాడుతున్నాడా, తెలియని మాట్లాడుతున్నాడా? హిందూ ఫిలాసఫీ అనేది పిహెచ్డి వచ్చినా మాట్లాడలేం. ఎందుకంటే అది చాలా డీప్గా ఉన్నది, నాలెడ్జ్ కావాలి, సంస్కృతి తెలియాలి, హిస్టరీ తెలియాలి. నేను కూడా ఆ జోలికి వెళ్ళాను. ఎందుకంటే మనం అంత డీప్గా వెళ్ళలేదు కదా, ఏదో లైట్గా నేర్చు కదా అని వెళ్ళాం. ఆయన ఏదో అలా మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ అది హైలైట్ చేయడం వల్ల ఆయనకి బెనిఫిట్ వస్తుంది, ఆయనకి పబ్లిసిటీ వస్తుంది. ఆయన హైట్ పెంచుతున్నారు. ఆయన ఇగ్నోర్ చేయాలి, ఆయన ఇగ్నోర్ చేయట్లేదు. అందువల్ల మనం చూసేది ఏమిటంటే తప్పకుండా ఆయనకు ఒక రకంగా ఇది బెనిఫిట్ అవుతుంది. ఇలాంటి కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేస్తూ ఉండగా బెనిఫిట్ అవుతుంది. సార్ ఒకవైపు ఇండియా కూటమి, ఇంకొక వైపు ఎన్డీఏ కూటమి, మీరు అలయన్స్ చూస్తున్నారు, ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు? ఇవన్నీ గతం కంటే కొంత మెరుగ్గా కనిపిస్తుందా ఇండియా కూటమి పరిస్థితి? ఐఎన్డిఏ చాలా బాగా కనపడుతుంది. ఎందుకంటే మహారాష్ట్ర, బెంగాల్, బీహార్, తెలంగాణ, కర్ణాటక 2019 కంటే ఇవాళ చాలా వీక్గా ఉన్నారు బీజేపీ. 2019లో ఏం గవర్నమెంట్ ప్రాబ్లం లేదు బీహార్లో, మహారాష్ట్ర. మొన్నటి వరకు వేరే ప్రభుత్వాలు ఉన్నాయి, మర్చిపోకూడదు. ఆ 2 రాష్ట్రాలు డిస్టర్బ్. మమతా బెనర్జీ ఎలర్ట్గా ఉన్నది, డిస్టర్బ్. ఢిల్లీలో పొత్తు లేదు, పొత్తు ఉన్నది. పంజాబ్లో పొత్తు లేదు, లాస్ట్ టైం పొత్తు ఉన్నది. తెలంగాణలో గవర్నమెంట్ లేదు, చాలా ఇంటెలిజెంట్ ముఖ్యమంత్రి వచ్చారు. కర్ణాటకలో స్ట్రాంగ్ గవర్నమెంట్ వచ్చింది, గ్యారంటీలు ఇచ్చేసాం, ఎలక్షన్ వరకు నడిపేద్దామని. బీజేపీకి ఈ 7 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో
వాళ్ళు చేసుకున్న తప్పుల గురించి వీక్నెస్ వచ్చింది. సో ఇండియా అలయన్స్ అది బలం. కర్ణాటకలో ఇండియా అలయన్స్ లేదు, ఓన్లీ కాంగ్రెస్. తెలంగాణలో ఓన్లీ కాంగ్రెస్. మమతా బెనర్జీ ఓన్లీ బెంగాల్. మహారాష్ట్రలో కాంగ్రెస్ పొత్తు బలంగా ఉన్నది. బీహార్లో ఆర్జేడీ పొత్తు బలంగా ఉన్నది. సో లాస్ట్ టైం ఈ పొజిషన్స్ లేవు కాబట్టి రిజల్ట్ ఏదో ఈజీగా ఉంటుంది అనుకోవటం కష్టం. ఈ 5-6 రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, బెంగాల్, ఢిల్లీ 7 రాష్ట్రాలు రిజల్ట్ టైట్గా ఉంటుందని నేను భావిస్తాను. లాస్ట్ టైం అంత ఈజీగా ఉండదని నేను భావిస్తాను. అందుకని సార్ నరేంద్ర మోడీ 400+ అంటున్నాడు, బీజేపీకి ఏమో 370 అంటున్నారు. అది ఎందుకంటే అది మొరాల్ పెంచడానికి, మనకేం భయం లేదని వెళ్తానికి ఆయన చేస్తున్నారు. ఆఖరికి 275 వచ్చినా చాలు కదా ఆయన. సో 375 అక్కర్లేదు, 275 వస్తే చాలు. కానీ 275 నాకు వస్తాయంటే ఎవరు నమ్మరు. 370 అన్నాడు, 400 అన్నాడు. కానీ ఫిగర్ ఇంపాసిబుల్గా ఉన్నాయి నాకు, ఇంపాసిబుల్. సో ఇప్పుడు అలయన్స్ సార్, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కొత్త పార్టీ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది. సరే జనసేన ఇంతకు ముందే ఉందనుకోండి, దానివల్ల బెనిఫిట్ ఏమన్నా ఉంటుందా? తప్పకుండా బీజేపీకి బెనిఫిట్ ఉంటుంది, షార్ట్ టర్మ్ బెనిఫిట్. ఈ ఎలక్షన్లో వాళ్ళకి 0 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం. ఈసారి 1 సీట్ వచ్చినా అది లాభం, 10 సీట్లు వచ్చినా లాభం. సో బెనిఫిట్ ఉంటుంది. కానీ ఫ్యూచర్ గ్రోత్ మాత్రం ఉండదు. బీజేపీ 1% పార్టీ ఆంధ్రాలో. ఎందుకంటే వాళ్ళ 5-6 ఎంపీలు ఏదో పోటీ చేస్తున్నారు, 9 ఎమ్మెల్యేలు, 5%, 3% ఏరియాలోనే వాళ్ళు జెండా ఉంటారు. అందువల్ల ఫ్యూచర్ గ్రోత్ ఉంది. తమిళనాడులో, కేరళలో, అలాగే తెలంగాణలో వాళ్ళు ఒంటరిగా వెళ్ళి బెంగాల్లో, ఒరిస్సాలో పెరుగుతూ వచ్చారు. విశేషంగా తెలంగాణ 15%, కేరళలో 14%, తమిళనాడులో 4-20 అంటున్నారు, 10% పెరుగుతున్నారు. అలా 10 సంవత్సరాలు పెరిగితే పవర్ పొజిషన్కి వస్తారు, కొత్త ఓటర్లు చేరుతారు. ఏ స్టేటు అవుట్ ఆఫ్ టచ్ కాదు. క్రిస్టియన్ స్టేట్ అవనే, ముస్లిం స్టేట్ అవనే, ఈ డిస్ట్రిక్ట్ అవనే అలా పర్సూ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఓటర్స్ కలుస్తారు, కొత్త ఓటర్స్ కలుస్తారు. అది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయత్నమే లేదు, ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి షార్ట్ టర్మ్ బెనిఫిట్. 5 ఎంపీలు వస్తారో, 10, 15 చెప్పట్లేదు, బెనిఫిట్ వస్తారు గ్యారెంటీ. సార్ ఒకటి లాంగ్ టర్మ్ బీజేపీకి అయితే బెనిఫిట్ అని చెప్తున్నారు, మరి తెలుగుదేశం పార్టీకి బెనిఫిట్ అవుతుందా బీజేపీ కారణంగా? బీజేపీ కారణంగా తెలుగుదేశానికి బెనిఫిట్. బీజేపీ లేకపోతే నరేంద్ర మోడీ ఓటర్స్ ఆయనకి ఏరు 5-10%. నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు బట్టి తెలంగాణ, ఆంధ్ర తిరిగింది, ఓట్లు వేయలేదు, ఇది వేయలేదంటే ఆయన ఇమేజ్ పెరిగింది కదా. ఆయన గురించి ఓట్లేస్తారు తెలంగాణ టీడీపీ. ఆయన లేకపోతే ఓటు ఎలా ఫెయిల్ అయిపోతుంది బీజేపీ లేక. ఎందుకంటే బీజేపీ ఉండగానే నరేంద్ర మోడీ ఓటర్స్ ఈ 10 సంవత్సరాల్లో పెరుగుతూ ఉన్నారు. లాస్ట్ టైం ఎందుకు వేయలేదంటే ఏదో గెలవదు, చంద్రబాబు నాయుడు ఓడించాలంటే వైఎస్ఆర్సీపీ వెళ్ళారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు పుల్లారావు గారు, ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, అలాగే ముస్లిం మైనారిటీలు వీళ్ళు దూరం అవుతారు కూటమికి అనేది వినిపిస్తుంది. ఒకటి అది ఏంటంటే, సరే బీజేపీ లేకపోతే ఆ ఓటర్స్ అందరు వేస్తారా? బీజేపీ ఏరు కదా. అదేదో వాళ్ళ వ్యూ, వాళ్ళు ఏరు ఓట్లు. ఎంతమంది ఎదురు బీజేపీ అలయన్స్ లేకపోతే చెప్పండి. 1%, 5% ఎదురు ముస్లిం ఓటర్స్, అంతే. అది ఎంత ట్రేడ్ ఆఫ్స్ వస్తాయి. అది మీరు ఉక్కు ప్లాంట్ ఇవ్వలేదు, బీజేపీకి ఏమంటారు? ఉక్కు ప్లాంట్ ఇస్తే వేస్తారు వాళ్ళు? లేరు. ప్రత్యేక హోదా ఇస్తే 25% ఓటర్స్ బీజేపీకి వేస్తారా? లేరు కదా. అది ఆ స్టేజ్ దాటిపోయింది. నరేంద్ర మోడీ ఇమేజ్ ఇస్ వెరీ హై. సో అంతే. అది ఎలా ఉంటుంది? చిలుకలూరుపేటలో మొట్టమొదటి సభ జరిగింది, కూటమి సభ. మీరు చూసుంటారు ఢిల్లీ నుంచి. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్ నరేంద్ర మోడీది కొంత అట్రాక్టివ్ గా లేదు అనేది ఎక్కువ వినిపిస్తుంది. ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరు మోడీ ఇచ్చిన స్పీచ్? అది పర్వాలేదు. ఆయన స్పీచ్ విని అనలైజ్ చేసి ఓట్లు వేసేవారు ఎవరు లేరు. ఆల్రెడీ ఆయన మీద మంచో చెడ్డో ఒక అభిప్రాయం వచ్చింది. 10 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు కాబట్టి. స్పీచ్ బాగా ఉన్నదంటే వేస్తారా? ఉక్కు ప్లాంట్ ఇస్తే వేస్తారా? లేకపోతే రైల్వే బోర్డు జోన్ ఇస్తే వేసేస్తారా? వైజాగ్ ఎవరు వేస్తారు? అది ఒక ఎక్స్క్యూజ్. మనకు మర్యాద ఇవ్వలేదంటే మీకు ఎలాగో మీ మీద నాకు మంచి అభిప్రాయం లేదు, అందువలన అది ఏం కాదు. ఆయన మీద మంచి అభిప్రాయం ఉన్నది, స్పీచ్ బాగా ఇస్తే వేసేస్తారా? బ్రహ్మాండమైన స్పీచెస్ ఇచ్చాడు కర్ణాటకలో, తమిళనాడులో. వేసారా? లేదు కదా. తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే కోరుకుందో మోరల్ సపోర్ట్, ఆయన స్పీచ్ లో ఆ మోరల్ సపోర్ట్ అనేది వినిపించలేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు?
అది కరెక్టే. ఆయన కూడా చూసుకోవాలి కదా! ఎలక్షన్ అవ్వాక ఊరికనే జగన్మోహన్ రెడ్డిని తిట్టేసి ఆయన దూరం ఎంతో చేసుకుంటాడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డితో సేల్ అవ్వాడు. మర్చిపోకూడదు. ఫేవర్డ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన పార్ట్నర్‌షిప్ ఇవ్వలేదు. ఆయన అందువల్ల ఇక్కడ చేరారు. అలా వెంటనే తిరగటానికి అది ఒక మెషిన్ కాదు కదా! ఆయన కూడా మెషిన్ కాదు కదా! యాస్ ఎ హ్యూమన్ బీయింగ్. సో, హి విల్ డూ హిస్ ఓన్ థింగ్. విల్ టేక్ హిస్ టైమ్. సార్ నమ్మకమైనటువంటి కూటమిగా కనిపిస్తుందా మీకు? బాగా కనిపిస్తుంది. ఎలక్షన్ వరకు కలిసి ఉంటారు. బీజేపీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇష్టం వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చేసి ఉన్న వర్కర్స్‌ని కోపం చేస్తే మాత్రం వాళ్ళు రెబెల్ అవుతారు. క్వైట్‌గా రెబెల్ అవుతారు. అది కూడా చాలా డేంజర్ ఉన్నది. బీజేపీ ఇంటర్నల్‌గా మేనేజ్ చేసుకోకపోతే బీజేపీ అంత ఉత్సాహంగా పనిచేయదు. టీడీపీకి ఉత్సాహంగా చేస్తారు. ఎందుకంటే అధికారం గెలిస్తే వాళ్ళకెళ్తారు. వీళ్ళకి కాదు కదా! సార్ రీసెంట్ గా ఏబీపీ అలాగే న్యూస్ 18 సర్వే ఇచ్చారు. దాని ప్రకారం 20 ఏబీపీ ఇచ్చారు ఎంపీలు, 18 ఏమో న్యూస్ 18 ఇచ్చారు. దాన్ని విశ్వసించవచ్చా? నమ్మేలాగా ఉందా సర్వే? ఏమీ కరెక్ట్ కాదు కదా! టైం ఆగాలి కదా! ఇంకా టైం వచ్చింది. అనుకోకుండా మే 15 వరకు ఎలక్షన్ ఉంది. అవును. ఈ 60 రోజులు టైం అన్నారు. వీళ్ళు తెలంగాణ అలాగా అయిపోతారా? ఈ పాత ఎమ్మెల్యేలందరూ తెలంగాణ అలాగా ప్రజలకు అసహ్యం వస్తదా? విసుక్కుంటారా? కేసీఆర్ 30 మంది ఎమ్మెల్యేలు అప్పుడైనా మార్చుంటే బాగుండు కదా! ఆయనకి ఒక 10 మంది వద్దురు కదా! చేయలేదు కదా! సో, ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఈ టైంని ఎలాగ ఉపయోగించుకుంటారు 2 వర్గాలు. 2 వర్గాలు. ఎందుకంటే గబగబా పెళ్లి చేసేద్దాం. పెళ్లి కొడుకు ఎలాగున్నాడో ఎవడికి తెలియదంటాం కాదు. ఇప్పుడు స్క్రూటినీ వస్తుంది. వీడు ఏంటి? సో, పబ్లిక్ స్క్రూటినీ 60 రోజుల్లో కొంతమంది వదిలిపోతారు. ఇది చాలా ఇంటెన్స్ హీట్ ఈ వేడి. సో, ఈ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి చూడాలి. అలాగే జనసేనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బీజేపీకి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టీడీపీకి ప్రాబ్లమ్స్ లేకపోవు. జనరల్‌గా ఫీలింగ్ ఏంటంటే టీడీపీ బెనిఫిట్ అవుతుంది అలయన్స్‌కి. సో, ఆళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ సీట్లు ఒకటొచ్చింది పెద్ద ప్రాబ్లమ్ బీజేపీలో కూడా వచ్చింది కదా! కొత్త వాళ్ళు అన్ని సీట్లు పట్టుకుపోతున్నారు. ఆళ్ళకే ఇస్తున్నారని వచ్చింది కదా! అది ఉత్తరాలు రాశారు కదా! నేను చెప్పడం కాదు. వాళ్ళు పై లెవెల్‌కి ఉత్తరాలు రాశారు. చాలా కోపంగా ఉన్నారు. సో, అయన్నీ దిద్దుకుంటారా? అదేందో అది వైసీపీ దిద్దుకోకుండా వెళ్ళిపోతారా? అది పుల్లారావు గారు, దాంట్లో మళ్ళా బీజేపీలో ఉండే వైసీపీ కోవర్ట్లు రాసిన లెటర్ అని చెప్తున్నారు వీళ్ళు. కోవర్ట్స్ ఉన్నారు. ఓవర్ట్స్ ఉన్నారు. ఓవర్ట్స్ అంటే ఇద్దరు ఉన్నారు. ఓవర్ట్స్ దొంగల, కోవర్ట్స్ దొంగల. ఇద్దరు దొంగల. సో, దేర్‌ఫోర్ అది పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్. రిమోట్ కంట్రోల్ పాలిటిక్స్. సో, ఎవరు బాగా రిమోట్ కంట్రోల్ చేస్తాం? అది ఢిల్లీలో బీజేపీకి తెలీదని కాదు, తెలుసు. కానీ వాళ్ళు హెల్ప్‌లెస్ అయిపోయారు. కొన్ని కారణాలు. హెల్ప్‌లెస్ అయిపోయారు. సో, వి హావ్ టు సీ హౌ ఇట్ గోస్. టైమ్ ఉన్నది. లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. సార్ ఇంకోటి ఏంటంటే, మోడీ గారు వచ్చినప్పుడు సభకి నిన్న చిలకలూరిపేట సభలో పోలీసులు ఆల్మోస్ట్ కోఆపరేట్ చేయలేదు అనేది ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్. చేయొచ్చు. చూడాలి వీళ్ళు కంప్లెయింట్ చేస్తారో చేయరో, ఎంత అల్లరి చేస్తారో చేశారు. ఆల్రెడీ టీడీపీ వాళ్ళు చేశారు. చేస్తారు. ఎలక్షన్ తీసుకుంటారు. కంప్లెయింట్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటారు. ఆ డీజీపీనో, ఎస్పీనో ఎవరినో తీసేస్తారు. డీఐజీనో ఏదో చేస్తారు. సీరియస్‌గా తీసుకుంటారు. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఆ డీజీపీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఏమన్నా ఉంటే పంజాబ్‌లో చూసాం. ఇలాగే ఎలక్షన్ క్యాంపెయిన్‌కి వెళ్ళినప్పుడు పంజాబ్ డీజీపీ వాళ్ళు మిస్‌బిహేవ్ చేస్తే వాళ్ళ మీద చాలా కేసెస్ పెట్టారు. తీసేశారు. సస్పెన్షన్‌లో ఉన్నారు ఈవేళ కూడా. అవును. ఒక సంవత్సరం క్రితం జరిగింది. మీకు జ్ఞాపకంలో ఉంటారు. అవును. చూడాలి. ఎవ్రీథింగ్ ఇంకోటి సార్, వెయిట్ అండ్ సీ. ఆగి చూడాలి. కవిత ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు. ఈడీ సమక్షంలో విచారిస్తున్నారు. కవిత కేసు ఏంటి సార్? తీహార్ జైలుకేనా లేకపోతే ఏదన్నా మళ్ళీ దాన్ని మినిమైజ్ అయ్యే అవకాశం ఉందా? చెప్పలేం. చూడాలి. మనం ప్రిడిక్ట్ చేయలేం. జడ్జెస్ ఏమంటారో, ఏమన్నా రిలీఫ్ ఇస్తారా? ఇవ్వరా? వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఆళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ ఇస్తారో ఈ 3 రోజుల్లో. కొత్త ఎవిడెన్స్ ఇచ్చారా? లేదా? కొత్తది తీసుకొస్తారా? బయటికెళ్ళి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారంటారా? లేకపోతే వదిలేయమంటారా జడ్జ్? వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ప్రిడిక్ట్ చేయటం కష్టం. సో ఎవరైనా పొలిటికల్ అరెస్ట్ ప్రిడిక్ట్ అంటారా? చేసేది. దీన్ని పొలిటికల్ అరెస్ట్ కింద చూస్తున్నారా? నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆమెని నార్మల్ క్రిమినల్‌గా అరెస్ట్ చేస్తే బాగుండదు. పెద్ద హడావిడిగా చేశారు కాబట్టి కేసీఆర్ కూతురుగా అరెస్ట్ అయింది ఆమె. తప్పు చేసిందా లేదా వేరే మాట. పొలిటికల్‌గా తప్పు చేసినా చేయకపోయినా తప్పు చేస్తే మాత్రం ఎవరైనా వదలకూడదు. అది దొరికే రావాలి. ఎవిడెన్స్‌లు ఉన్నాయా? ఏ పెద్ద పొలిటీషియన్ అరెస్ట్ చేసినా పొలిటికల్ అరెస్టే గదా! అంతే కదా! ఒక పెద్ద రిలీజియస్ ఫిగర్‌ని అరెస్ట్ చేస్తే అది రిలీజియస్‌గానే అంటారు కదా! అందువలన పెద్ద పొలిటీషియన్స్ తప్పది. ఆళ్ళంటారు.
ప్రజలకు మాత్రం సింపతి ఉండదు వాళ్ళ మీద. అది జ్ఞాపకం పెట్టుకో. సో ఈ అరెస్ట్ తో సార్ బీఆర్ఎస్ పార్టీ గెయిన్ అవుతుందా లేదంటే క్లోజ్ అవుతుందా? టీఆర్ఎస్‌కి దీనివల్ల పెద్ద లాభం ఏమీ లేదు. సింపతి ఉండదు ఆమె మీద. కానీ పెద్ద నష్టం కూడా లేదు. ఇది ఏదో షాక్ అయిపోయి జనం ఆశ్చర్యపోవట్లేదు. ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి 2 ఇయర్స్ బట్టి జరుగుతున్నది కాబట్టి ఆ షాక్, సర్ప్రైజ్ అంతా వెళ్ళిపోయింది. అది పెద్ద విశేషం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ మనుగడ సాగిస్తుందంటారా? బీఆర్ఎస్ రీజనల్ పార్టీ. అది ఎప్పుడూ ఉంటాది. అది వాళ్ళు పెద్ద తప్పులు చేయకుండా ఉంటే ఇంకో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉంటాది. పెద్ద తప్పులు చేస్తే మెల్లిగా డివైడ్ అయిపోతాది, కరిగిపోతాది, తగ్గుతాది. వాళ్ళు కేర్‌ఫుల్‌గా ఉంటే తగ్గదు. ఆళ్ళుంటారు. ఏ రీజనల్ పార్టీ 1967 నుంచి ప్రభుత్వం చేసింది ఇప్పటి వరకు మాయమైపోలేదు. అలాగుంటారు. పవర్‌లోకి వస్తారు, మెల్లిగా వస్తారు, మళ్ళీ రారు. చిన్న పార్టీ అయిపోతారు గానీ ఉంటారు. కానీ ఆళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, డిఫీట్‌ని, మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. ఒకటేమో ఢిల్లీలోనేమో కవిత విచారణ జరుగుతుంది. ఇంకొక వైపు ఇక్కడేమో చాలా స్పీడ్‌గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. ఒకవైపు కాళేశ్వరంతో నడుస్తుంది. ఇవన్నీ కూడా జస్ట్ ఎలక్షన్ దాకానే హడావుడా? లేదంటే నిజంగానే చట్టం తన పని అది కాదు. కాంగ్రెస్ చేసుకోబోతుందంటారా? పార్టీ రేవంత్ రెడ్డి ఏంటంటే బీఆర్ఎస్‌ని తగ్గించేయాలి. ప్రాంతీయ పార్టీయే ప్రమాదం ఆయనకి తెలుసు. ప్రాంతీయ పార్టీయే ప్రమాదం. బీజేపీ ఆయనకి ప్రమాదం కాదు. బీజేపీ పెరగలేదు. బీజేపీకి పెద్ద నాయకుడు లేడు. ఇంక వస్తే 5%, 3%, 6%. ప్రాంతీయ పార్టీ ప్రమాదం కాబట్టి ఆయన ప్రాంతీయ పార్టీ మీద ఫోకస్ అవ్వాలి. ఆయన బీజేపీని అటాక్ చేయట్లేదే. బీజేపీ నాయకులను తిడతలేదే. ఆళ్ళు ఏం తిడతలేదు. అందువల్ల అండర్‌స్టాండింగ్ అనుకున్న వేరే విషయం. రేవంత్ రెడ్డి చాలా షార్ప్ మ్యాన్, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. బీఆర్ఎస్‌ని తగ్గిచ్చేయాలి. బీఆర్ఎస్‌ని తగ్గిస్తే ఓట్లు మనకొస్తాయి. తగ్గిపోతే నాయకులందరూ మనకొచ్చేస్తారు. బీజేపీ దగ్గరికెళ్ళరు. బీజేపీ బాగా రిసీవ్ చేసుకోదు. సో, టార్గెట్ చేస్తారు. సో ఈ కేసులన్నీ ఎలక్షన్ కేసులు అనుకోవాలా? ఎలక్షన్ కేసు అలా సాగుతా ఉంటాయి. ఇంకా ఒకసారి దిగాక, అరెస్ట్‌లు చేశాక, బయటకొచ్చాక అలాగెళ్తా ఉంటాయి. అది ఎలక్షన్ అవే కూడా సాగిస్తారు. చూడాలి ఎలక్షన్ రిజల్ట్స్ ఎంతవరకు వస్తాయో, ఎంతవరకు బెనిఫిట్ వస్తాదో చూడాలి. సో ఒకటేంటంటే సార్ ఇంకోటి వినిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించిన చర్చ చాలా సీరియస్ గా జరుగుతున్నప్పుడు ఇలాంటి ఈడీ కేసులు, ఐటీ కేసులు లేదంటే సిబిఐ కేసులు తీసుకురావడం అనేది ఒక రాజకీయ ఎత్తుగడ బీజేపీ వాళ్ళు అంటారు. అలాంటిదేనా? అది పెద్ద ఏం పట్టించుకోరు. ప్రజలకి కరప్ట్ ఫెలోస్‌ని అరెస్ట్ చేస్తే ఆనందపడతారు. ఆ ముహూర్తం సమయం కోసం చూడరు. అరెస్ట్ అంటే చేయగానే కరప్షన్ ఎంత దొరికిందని చూపెట్టగానే, అయ్యో! ఎలక్షన్ టైం చేశారా? ఇది కక్షతో చేశారా? ఓహో! అదెవడో అండు. బాగా చేశారంట. అది ఓటేసేస్తే బాగా చేశారు, ఇంత తినేశాడు అంటారు. బయటికి అనకపోయినా భయంతో ప్రజలు హ్యాపీగా ఉంటారు కరప్షన్ పట్ల. దానికి డౌట్ ఏమీ లేదు. సార్ ఓవరాల్ గా సినారియో కంట్రీ వైజ్ చూసుకుంటే కనుక మళ్ళీ థర్డ్ టైం ఖచ్చితంగా నరేంద్ర మోడీ వస్తారు అని చెప్పి అనుకోవచ్చా? నేను అన్నాం. ఎందుకంటే చూడాలి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. ఎక్కడైనా సెట్ బ్యాక్ వస్తే ఓడిపోతారు. చాలా ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉన్నది. ఎందుకు లేదు? 104 సీట్స్‌లో సౌత్‌లో లాస్ట్ టైమ్ 4 సీట్లొచ్చాయి. ఈసారి 20, 30 అవ్వకపోతే ఇట్స్ ఆల్వేస్ డేంజరస్. ఎలక్షన్ ఈస్ ఆల్వేస్ ప్రమాదం. ఏ ఎలక్షన్ అయినా. ఏ ఎలక్షన్ ఎలాగొస్తదో మనం చెప్పలేం. ఆయన పాపులర్‌గా ఉన్నాడు. లీడ్ ఉన్నది. దేశమంతా ఆయన ఒప్పుకుంటుంది. 70%, 60% ఆయన మీద మంచి అభిప్రాయం ఉన్నది. కానీ రాజకీయంగా ముందరకు తీసుకెళ్ళాలి గదా! ఓటేయించుకోవాలి గదా! ఎవరికి ఎంతమంది కోపమొచ్చింది? ఇదెలా జరుగుతుంది? ఈ ప్రాంతీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో బలంగా ఉన్నది. సో, ఇయన్నీ ఎలా వస్తాయి మనం చెప్పలేం. తెలంగాణలో, కర్ణాటకలో లాస్ట్ టైమ్ 4 ఓట్లొచ్చినియి వాళ్ళకి. 45 సీట్లు. ఈసారి 15, 20 వస్తాయి. మినిమమ్ 2 రాష్ట్రాల్లో నేను అనుకుంటున్నాను. తగ్గింది కదా బీజేపీ. అందువల్ల ఇయన్నీ మనం అప్పుడే కాలిక్యులేషన్ చేయలేం. అంత ఈజీ కాదు. ఎవరేమన్నా ఎలక్షన్ టఫ్‌గా ఉంటాది అనే భావిస్తాను. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు పూర్వంలాగా కీ రోల్ పోషించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? ఎన్డీఏ కూటమిలో అందరికి తెలిసిందేంటంటే ఈయన ఓటులతో గవర్నమెంట్ ఫార్మ్ అవుతే కీలకం ఉంటారు. లేకపోతే చక్కగా కుర్చీ వేసి కూర్చోబెడతారు. ఈ చక్రం తిప్పేస్తాను, ఎగిరిపోతాను ఏముండవు. ఆయనకి ఆ 15 సీట్లు ఎన్నో వచ్చినాయి. దాని మీద గవర్నమెంట్ ఆధారపడితే ఆయన ఫుల్ అడ్వాంటేజ్ తీసుకొని తెలుగువాడు కాబట్టి అతి తెలివితేటలతో పిండి సాగెత్తుకుంటా. దానికి నాకేం సిగ్గులేదు చెప్తా. మిగతా రాష్ట్రాల్లాగా వాళ్ళు ఊరుకోరు. మేము ఇస్తున్నాం కదా, మా గురించి ప్రభుత్వం కదా, మాకివ్వాలి. అది రాకపోతే మాట్లాడకుండా నరేంద్ర మోడీకి 275 వస్తే ఫినిష్. ఎవరు మాట్లాడకుండా ఇన్ కేసు 275 రాలేదనుకోండి నరేంద్ర మోడీకి,
అప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటే నరేంద్ర మోడీకి చూడాలి పిఎం ఎవరెక్కడ అభ్యర్థిగా వచ్చి ఒప్పుకుంటారా? నాట్ యet ఇంకా చెప్పలేము ఇంకా పిక్చర్ ఏం క్లియర్ గా లేదు Hmm. పిక్చర్ ఇస్ నాట్ క్లియర్ నవీన్ పట్నాయక్ ఎక్కడికి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రిఫర్డ్ పార్ట్నర్ ఎవరు టీడీపీకి ఎంత ఒక ఫుల్ పిక్చర్ వరకు ఏం చెప్పాలి సార్ జగన్మోహన్ రెడ్డి ఐఎన్డీఏ కూటమి ఇండియా కూటమితో టచ్ లో ఉన్నారు అనేది ఒక ప్రచారం ఉంది. అలాంటి సింటమ్స్ ఉన్నాయి సార్. అది ఎలక్షన్ అవ్వాక దాన్ని బట్టి బీజేపీకి ఎన్నో వస్తాయి ఏం వస్తాయి చూడాలి దాని మీద ఆధారపడి బీజేపీకి డైరెక్ట్ గా మెజారిటీ వస్తే సపోర్ట్ యూ అంతే ఫినిష్ ఆయనకి ఎన్ని వచ్చినాయో దాని మీద ఆధారపడి సో దేర్ ఇస్ ఛాన్స్ అయితే మొత్తం మీద ఛాన్స్ అయితే ఉందంటారు. ఏది డిఫీట్ కావడానికి కూడా. ఎలక్షన్ ఎప్పుడు ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు Hmm. ఏ ఎలక్షన్ అయినా సార్ మనం ఎందుకంటే ఎన్ని నేను polls నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్ లాస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు మీరు డెఫినెట్ గా మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అవుతారని చెప్పి మీరు చాలా క్లియర్గా చెప్పారు నాకు. ఇప్పుడు కొద్దిగా నాకు ఆ, మళ్ళీ ఆలోచన ఏమొచ్చిందంటే కొన్ని రాష్ట్రాల్లో పికప్ అయిపోయింది కాంగ్రెస్ ఎక్కువ అవ్వలేదు 2 సీట్లు 3 సీట్లు 1 సీటు అలా అదొక 30-40 ఎక్కువ సాధించుకుంటే తగ్గుతుంది కదా బీజేపీ అంతే చాలా మంది మహారాష్ట్ర ఇంకా సెటిల్ అవ్వలేదు ఎలాగవుతుంది చూడాలి బీహార్ సెటిల్ అవ్వలేదు ఈ 288 ఎంపీలు ఉన్నాయి లాస్ట్ టైం 81 వచ్చింది బీజేపీ కూడా సో ఇవన్నీ మనం వెయిట్ చేయాలి కదా రోజు రోజుకి మారిపోతుంది కదా ఇవాళ చెప్పింది ఎలక్షన్ టైంలో రేపు ఉండదు కదా అవును. సో మనం వెయిట్ చేసి చూడాలి సో చంద్రబాబు నాయుడు వల్ల అయితే ఎంతకంత బెనిఫిట్ బీజేపీకి అయితే ఉంటుంది అటు దక్షిణ భారతదేశంలో కానీ లేదా ఢిల్లీలో కానీ అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు అందరు బెనిఫిట్ ఉంటుంది సిన్సియర్ గా ఉంటే ఎవరు బెనిఫిట్ అయినా ఉంటాయి ఒక ఓటు ఉన్నవాడి బెనిఫిట్ కూడా ఉంటాయి పాలిటిక్స్ లో మనం సంబంధాల గురించి చెప్పలేం పరిస్థితుల బట్టి అవకాశాలు బట్టి ఉంటాయి వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని లేదు ఎవరిని వాళ్ళు వాడుకోవటానికి ఉంటారు రాజకీయంలో అది 20,000 సంవత్సరాలు బట్టి పవర్ పాలిటిక్స్ అంటే అది మనం వెయిట్ చేస్తాం చంద్రబాబు నాయుడు గురించి చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు సార్. మారిన మనిషిలా కనిపిస్తున్నారా లేదంటే షూడ్ పొలిటీషియన్ లానే మీరు చూస్తున్నారు ఇప్పటికి కూడా? ఆయన వయసుకి మనం మెచ్చుకోవాలి చక్కటి ఎనర్జీ ఉన్నది చక్కగా సిచ్యువేషన్కి అడ్రస్ చేయగలరు మారిపోతాడు మనిషి అన్ను సిచ్యువేషన్ అడ్రస్ చేయగలరు ఏ సిచ్యువేషన్కి ఎలా ఉండాలో అలా మాట్లాడగలరు అనుభవం 5 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి అమిత్ షాని బాధి రాజేసిన వాళ్ళు మొన్న అసలు దేశానికి తను లేకపోతే ఎవరు లేరంటే నరేంద్ర మోడీ ఆశ్చర్యపోయాడు మొహంలో నరేంద్ర మోడీ ఆనందపడ్డాడా ఇలా మాట్లాడతారా ఇది నిజం అనుకున్నాడా మనకు తెలియదు కానీ కొద్దిగా అలా చూసుకుంటా ఉన్నాడు అందువలన మనం కమెంట్ చేయవలసింది ఏంటంటే హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్ సిచ్యువేషన్ బట్టి బట్టలు తొడుక్కుంటాడని సో ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే నాకు కావాలి ఇంకేం అవసరం లేదని అంటున్నారు. నమ్మొచ్చా? నమ్మొచ్చా అన్న ప్రశ్న ఆయన క్యారెక్టర్ మీద అడుగుతున్నాడు నేను క్యారెక్టర్ మీద చెప్పలేదు కానీ రాజకీయ నాయకులు అన్న మాటే ఎక్సెప్ట్ చేద్దాం రాష్ట్ర ప్రయోజనాలు కావాలి అన్నప్పుడు కాదని మనం ఎందుకు అనుకోవాలి అది ఆయన కారణం చెప్పుకోవాలి కదా ఎలక్షన్ లో నేను బాగా చేస్తాను దేశానికి అంటున్నారు కాబట్టి లెట్స్ ఎక్సెప్ట్ తప్పే ఆయన అన్న మాట కదా సో తెలుగు రాష్ట్రాలు సార్ ఒకవేళ అవసరం అయితే కేసీఆర్ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకటి అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఏం లేవండి టైం ఇస్ గోయింగ్ బై టైం వీళ్ళ గురించి ఆగట్లేదు వీళ్ళు ఒక్కడు 75 సంవత్సరాల వయసు ఇంకా టైం ఉన్నది వాళ్ళకి తక్కువ టైం ఉన్నది ఎక్కువ టైం అయిపోయి ఏదో కలిసి యుద్ధాలు చేద్దాం కలిసి అంటే వీళ్ళిద్దరూ లేచి నిలబడేది లేదు ఆ బీజేపీ జనసేన లేకపోతే అసలు ఎలక్షన్ లేదు ఆంధ్రాలో అది అందరికి తెలుసు ఇవాళ మేము గెలుస్తాం అంటున్నారు కానీ వాళ్ళిద్దరు వచ్చారు కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆప్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు రాజకీయంగా కానీ అది ఆగదు ఎందుకు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకుంటారు కదా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అందువల్ల చంద్రబాబు కేసీఆర్ కలిసి చేస్తారు అదేదో వచ్చేది అదేం లేదు అంత వాళ్ళకి మధ్యన అంత మంచి లేదు చెడ్డ లేదు ఎవరి దారి వాళ్ళది అది కలిసి చేసేది ఏం లేదు సో అనూహ్య పరిణామాలని మనం ఏమైనా చూడొచ్చా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అనూహ్య పరిణామాలు ఏమైనా అంటే అనుకోని జరిగాయి అంటే బళ్ళు ఓడలు బళ్ళు అంటారు కదా ఆ టైప్ ఏదైనా అవ్వచ్చు ఏం ఆశ్చర్యపడం ఏదైనా అవ్వచ్చు 2004లో కాంగ్రెస్ గెలుస్తాదని ఎవరు అనుకోలేదు 2004లో వాజ్పేయి ఓడిపోతాడని ఎవరు అనుకోలేదు 2009లో కాంగ్రెస్ కి 200 సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదు
2014 చిత్తుగా ఎగిరిపోతుంది అనుకోలేదు. 2019లో ఇంకా తగ్గిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఎవరు అనుకోలేదు. ఈ 5 ఎలక్షన్‌లో అనుకోని జరిగింది. ఇది కూడా అనుకోనిదే జరుగుతాయి. పెరగొచ్చు, తరగొచ్చు, అనుకోని జరుగుతాయి. అది మాత్రం ప్రెడిక్ట్ చేస్తాను. సో ప్రతి ఎలక్షన్ లో సార్ లాస్ట్ ఫైనల్ గా నాకు ఒక చిన్న క్లారిటీ, ప్రతి ఎలక్షన్ లో ఏదో ఒకటి ఇంటర్నేషనల్ ఎస్పెషల్లీ బోర్డర్ సమస్యలు తీసుకొస్తుంటారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి చైనా వచ్చింది. ఇదంతా కూడా నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నమేనా? అది కాదు నరేంద్ర మోడీ కాదు. చైనా ఎలాగో భారతదేశానికి గత 70 సంవత్సరాలు బట్టి విరోధి. కొత్త విరోధం కాదు. ఎప్పుడైతే మన బోర్డర్‌కి వచ్చేసారో 51లో మనకి అప్పటి నుంచి ఆ రోజు నుంచి విరోధం. ఆ చైనా చెప్పే మాటలు ఏం లేదు. చైనా చాలా తగ్గిపోయింది భారతదేశంతో దెబ్బలాడాక 2020 ఏప్రిల్ నుంచి చైనా చాలా తప్పుడు అడుగులు వేసింది. భారతదేశంతో విరోధం పెట్టుకున్నాక మిగతా ప్రపంచం అంతా కలిసారు కూడా. చైనాకి భారతదేశం దగ్గరికి వచ్చి గిల్లటం చేయటం చైనాకి నష్టం వస్తుంది. పూర్వంలా కాదు. రోజులు మారాయి. సో ఇవన్నీ పట్టించుకోరు. మోడీ ఇమేజ్ బాగుంటే ఏదో ఇంటర్నేషనల్ ఈవెంట్ అని కాదు. ఆయన మీద అభిప్రాయం మంచో చెడ్డో ఏర్పడి అది ఓట్లు వేయించుకుంటారా అది చూడాలి. సో ఈసారి గెలుపు ఓటములు అనేది మోడీ ఇమేజ్ అంతేనా? బీజేపీ మీద ఆధారపడి ఓన్లీ మోడీ ఇమేజ్ మీద ఆధారపడింది అంటారా? అలా కాదు. బీజేపీ ఆర్గనైజేషన్ కూడా పెంచారు కదా, కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. ఉమ్. బీజేపీ ఆర్గనైజేషన్ కూడా పెరిగింది కదా, కొత్త వాళ్ళు వచ్చారు కదా, కొత్త యంగ్స్టర్స్ వచ్చారు కదా, ఆ ఆర్గనైజేషన్ కూడా పెరిగింది. మోడీ ఇమేజ్ తో పాటు బీజేపీ కూడా పెరిగింది. ఆ జెండా పాపులర్ అవి అన్ని చోట్ల తెలుసుకున్నారు. సో అందువల్ల ఇద్దరు బలం, ఒకళ్ళ బలం ఒకళ్ళు సప్లిమెంట్ చేస్తుంది. మోడీ లేకపోతే బీజేపీ ప్రస్తుత పరిస్థితిలో కష్టం. సరే మోడీ లేకపోయినా బీజేపీ ముందరకు వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు, సర్వైవ్ అవుతారు. ఫ్యూచర్ మనం ప్రిడిక్ట్ చేయలేమండి. ఈవేళ మోడీ మీద డిపెండ్ అవ్వ ఉన్నారు. మోడీ లేకపోయినా మొదలుకి వెళ్తారు. మోడీ బీజేపీ మీద డిపెండ్ అవ్వ ఉన్నారు. లేకపోతే ఆయన ఇమేజ్ని ఓట్లుగా కన్వర్ట్ చేయలేరు. సార్ ఊహాజనితం అయినప్పటికీ ఒక స్పష్టత మీ దగ్గర నుంచి సార్, నరేంద్ర మోడీ 70+ వెళ్ళిపోయారు. సో కాబట్టి వాళ్ళ మ్యాండేటరీ ప్రకారం వాళ్ళ పార్టీ స్టాండ్ ప్రకారం 70+ అనేది డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఉండకూడదు. సో నెక్స్ట్ ఎలక్షన్ ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ కాకుండా వేరే వాళ్ళు అయ్యే అవకాశం ఉంది ప్రైమ్ మినిస్టర్ గా? అదేం చెప్పలేం. మనం ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేం. ఆఫ్టర్ మోడీ హూ ఆ ప్రశ్న 2024 జూన్లో అడిగితే నేను చెప్తాను. ఇది కరెక్ట్ టైం కాదు. ఆఫ్టర్ మోడీ హూ అంటే తప్ప చాలా పెద్ద ప్రశ్న. ఆఫ్టర్ నెహ్రూ హూ ఆ ప్రశ్న వచ్చింది. ఆఫ్టర్ ఇందిరాగాంధీ హూ అని ప్రశ్న రాలేదు. ఆఫ్టర్ నెహ్రూ హూ, ఆఫ్టర్ మోడీ హూ అని వస్తుంది. చూసి సో ఆ ప్రశ్న మనం జూన్లో వెళ్ళవచ్చు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇచ్చినందుకు. సో నరేంద్ర మోడీ మొత్తం ఇమేజ్ మీద ఆధారపడి ఉంది. రాబోయే రోజుల్లో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. 2024 జూన్ తర్వాత ఏ పరిణామాలైనా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.